యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక పెళ్లికి ఆహ్వానించబడ్డారు. ఆయన వచ్చినప్పుడు ఆయన తల్లి కూడా ఇక్కడ ఉంది. అంటే బహుశా ఆయన తల్లికి బంధువులు అయి ఉండొచ్చు. వాళ్ళ పెళ్లి జరుగుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఇక్కడికి ఆహ్వానించబడ్డారు. ఇక్కడ ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిగిన గుర్తుగా ఏంటంటే మీరు ఈ చర్చిని చూస్తే 2 టవర్స్ కనబడుతున్నాయి. ఏంటంటే ఒకటి పెళ్లి కుమార్తె, ఒకటి పెళ్లి కుమార్తె. మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియ స్టాచ్యూ కనబడుతుంది. అంటే ఆవిడ ఇంటర్ఫియర్ అయ్యి ఇక్కడ జరిగిన పెళ్లికి నీళ్ళని ద్రాక్షరసంగా మార్చని ఆవిడ బ్రతిమలాడి యేసుక్రీస్తు ప్రభువారి చేత చేయబడిందని గుర్తుగా ఈ చర్చిని ఈ విధంగా నిర్మించడం జరిగింది. ఇప్పుడు మన లోపలికి వెళ్తే కనుక 4వ సెంచరీలో 4వ శతాబ్దంలో అప్పుడు ఇక్కడ నిర్మించబడిన కొన్ని శిథిలాలు కనబడతాయి. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ఇశ్రాయేల్ దేశంలోని గలిలయ ప్రాంతంలో కానా అనే ఊర్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా చేసిన అద్భుతం జరిగిన ప్రదేశం అంటే కానా అనే ఊరిలో నిర్మించబడిన చర్చ్ వద్దకు ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఆ చర్చ్ను కానా వెడ్డింగ్ చర్చ్ అని అంటారు. ఈ చర్చ్ గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని ఆసక్తికరమైన విషయాలు మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. స్నేహితులారా, మీరెప్పుడైనా ఆలోచించారా యేసు ప్రభువారు చేసిన మొదటి అద్భుతం జరిగిన ప్రదేశం ఇప్పుడు ఎలా ఉందో? నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఆ 6 రాతి బాణలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అని మీరు ఆలోచించారా? ఆ 6 రాతి బాణలలో ఇప్పుడు ఇక్కడ ఒక్క బాణ మాత్రమే మిగిలింది. మరి మిగిలిన 5 బాణలు ఏమయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం కానాలోని వెడ్డింగ్ చర్చ్ వద్దకు వచ్చాం. ఇదిగో ఇదే ఆ చర్చ్. ఇది 19వ శతాబ్దంలో ఇక్కడ నిర్మించబడింది. గతంలో 4వ శతాబ్దంలోనే రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ తల్లి హెలీనా ద్వారా ఇక్కడ మొదటి చర్చ్ నిర్మించబడింది. తర్వాత క్రైస్తవ వ్యతిరేకులు అప్పటి ఆ చర్చ్ను పడవేశారు. ఆ తర్వాత మరో చర్చ్ను ఇక్కడ నిర్మించారు. అయితే గలిలయ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి వచ్చిన భూకంపం వల్ల ఈ ప్రదేశంలో నిర్మించబడిన చర్చ్ కూలిపోయింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక పెళ్లికి ఆహ్వానించబడ్డారు. ఆయన వచ్చినప్పుడు ఆయన తల్లి కూడా ఇక్కడ ఉంది. అంటే బహుశా ఆయన తల్లికి బంధువులు అయి ఉండొచ్చు. వాళ్ళ పెళ్లి జరుగుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఇక్కడికి ఆహ్వానించబడ్డారు. ఇక్కడ ఒక పెళ్లి జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి విందులో ఉన్నట్లుగా ఒక పెళ్లి, అంటే ఆయన ఇక్కడికి వచ్చి ఆ పెళ్లి విందులో ఆయన పాల్గొన్నట్లుగా ఇక్కడ యాక్చువల్గా రాతి బాణాలు 6 ఉండేవి. ఇప్పుడు తీసుకున్న రాతి బాణాలు ఒరిజినల్ కాదు, అవి డిజైన్ చేసినవి ఉండేవి. తీసి ఈ ప్రక్కన 3, ఈ ప్రక్కన 3, వీటి 3 ఉంటాయి. సరే, ఈ క్రింద చూస్తే నీకు ద్రాక్ష గుర్తు కనిపిస్తుంది.